వారు తీసుకున్న ధైర్య సాహసాల దాని మీద చెప్పుకోవాల్సిన సందర్భంలో మళ్ళీ ఈటెల రాజేందర్ కామెంట్ నాన్ సెన్స్ ఇది యాక్చువల్గా. ఆయన కౌంటర్ నాన్ సెన్స్ అది. ఈటెల రాజేందర్ మళ్ళీ కౌంటర్ వేసి ఉండే మీరు అడుగుతున్నారు నాన్ సెన్స్. ఏమన్నాడు చారి అతను ప్రతాప్? నేను ఒక మాట అడుగుతున్నా ప్లీజ్, నాకు క్లారిఫై చేసినాక నేను ఈటెల రాజేందర్ మీడియా ద్వారా అడుగుతున్నా, గాంధీభవన్ మీడియాని కూడా అడుగుతున్నా. ఇది ఒక్కదానికే మాట్లాడతా. రండా అంటే అర్థమైంది చెప్పండి నాకు. ఈటెల రాజేందర్ అన్నా చెప్పాలి, మీరు గాంధీభవన్ మీడియా అన్నా చెప్పాలి. రండా అంటే అర్థమైంది, ఎవరన్నా వాడండి. రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి. మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను. అంటే ఈటెల రాజేందర్కి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండా, రండా అంటే తెలియక మాట్లాడిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్నా కాంగ్రెస్ నన్నా ఒకటే, కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డి నన్నా ఒకటే, మినిస్టర్లన్నా కాంగ్రెస్ పార్టీ నన్నా ఒకటే. ఓకే, నీ దానికి నేను జవాబు ఇస్తా. రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాస్తవం తెలియదు. రండా అంటే ఎవరిని? అంటే రండా అంటే వీళ్ళని అంటారా? ఎవరిని? ఇజ్రాలో అంటారా? మీరు మీకే తెలియదు, ఇక నేనేం చెప్పాలి నేను ఇక్కడ? దాని అర్థం మీరైనా చెప్పండి, అతనైనా చెప్పాలి కదా. అంటే అది ఇజ్రాలనా? చేస్తావా నువ్వు? మాట్లాడుతున్నావు నా గురించి. చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? రండతో ఏం కొట్లాడుతుంది? దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా? నీళ్ళతోటి చల్లని నీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచింది. నేను నువ్వు దిరును అనుకున్నా కానీ ఇట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దిరును అనుకున్నా కానీ ఇట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను. అందుకని దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకు ముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓటేసి గెలిపించింది. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ తల్లి ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లలో రాయించుతా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర పొందబెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండవచ్చు, కానీ రేపు నీది కాదు. ఎంతోమంది చూసినాం, చరిత్ర ఎంతమంది చూసింది, ఎంతోమంది కాలగర్భంలో కలిపింది. నీవు కూడా, నీ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను, ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ సంగతి ఏంటో చూసుకో, కానీ మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు.